హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? శాస్త్రారెడ్డి ఏమో మా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అది ఎక్కడుందంటే అరికెల్ మండల్, నారాయణపేట్ డిస్టిక్, ఇన్నారం అనే ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అందరం కలిసి ఆ టెంపుల్కి వెళ్తున్నాము. పార్ట్ 2లో ఆ టెంపుల్ గురించి చెప్తాను. పార్ట్ 2 కావాలనుకుంటే కింద కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ. బాయ్ బాయ్. అలా గాయస్, ఇప్పుడు జిల్లాల గుడికి అయితే వచ్చేసాం అన్నమాట. దిగుతున్నా ఇప్పుడే. అక్కడ ఉంది గుడి, చూపి. ఇప్పుడు టెంపుల్ అయితే ఎంటరింగ్ అన్నమాట. ఇది టెంపుల్ ఎంటర్ అయితే ఇవి ఉంటాయి. దీని పక్కనే శివ పార్వతులు అన్నమాట. ఇక్కడ వెదర్ చాలా అందంగా ఉంది. గుడి చుట్టూ చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడైతే నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే శివలింగం, ఆంజనేయ స్వామి ఇద్దరు ఉన్నారు. ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంది, చాలా అందంగా ఇలా ఉంది. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదట ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకొని వెళ్తాము. నెక్స్ట్ వీడియోలో దర్శించుకునేది మీకు చూపిస్తా. ప్లీజ్ ఫాలో మీ. బాయ్. కాలైతే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కాలు కడుక్కున్నాక టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్దాం. గుడి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ శివుని టెంపుల్ ఉంటుంది. శివలింగం అయితే ఉంటాడు. ఇప్పుడు మీకు శివలింగం చూపిస్తాను, చూడండి. చాలా చక్కగా అలంకరించారు, మీరే చూడండి. చాలా చక్కగా ఉన్నాడు కదా. ఇంకా ఇక్కడ సైడ్ వెళ్తే ఇక్కడ వంట చేసుకోవాలి, నైవేద్యం చేస్తారు దేవుడికి. ఇంకా నైవేద్యం చేశాక ఇక్కడ రైట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాం కదా. ఇక్కడ ఆంజనేయ స్వామిని చందనంతో చక్కగా అలంకరించారు, మీరే చూడండి. చాలా చక్కగా అలంకరించారు, మీరే చూడండి. చాలా చక్కగా ఉన్నాడు కదా. ఇప్పుడైతే ఇక్కడ పక్కన వినాయకుడు అయితే ఉన్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ చెట్లన్నీ చూపిస్తాను. నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మీకు వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ అరటి చెట్టు, కొబ్బరి చెట్టు, రకరకాల పూల చెట్లు ఉన్నాయి, మీరే చూడండి. చాలా చెట్లు ఉన్నాయి. గుడి చుట్టూ చెట్లు మధ్యలో గుడి ఉంది. అయితే అయ్యగారు వచ్చాడు, మేమైతే పూజ చేపించుకుంటున్నాము. చాలా చక్కగా పూజ చేశారు. మొత్తం దండలేసి చాలా చక్కగా పూలు పెట్టి పూజ చేశారు, మీరే చూడండి. మేము ఇక్కడ బయటికి రాగానే మాకు సోమవారిది ఊరేగింది రథం అయితే కనిపించింది. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇది మా నాన్న వాళ్ళ, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ టెంపుల్ నచ్చితే మీరు కూడా దర్శనం చేసుకోండి. ప్లీజ్ ఫాలో మీ. బాయ్ బాయ్.